హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు ఎస్ఎస్ లక్ష్మి సాఫ్ట్వేర్స్. ఈరోజు మనం ఆర్క్ సాఫ్ట్వేర్లో గార్మెంట్స్ వాళ్ళు సేల్ ఎంట్రీ ఎలా చేయాలో చూద్దాం. ట్రాన్సాక్షన్స్, సేల్, బిల్. ఇక్కడ మనకి రైట్ సైడ్లో డేట్ దగ్గర అవుతుంది, ఎంటర్ కొడితే ముందుకు వెళ్తుంది. ఇక్కడ మొబైల్ దగ్గర ఆగింది కదా. ఇక్కడ ఏంటంటే ఒకవేళ కస్టమర్ డీటెయిల్స్ మన దగ్గర సేవ్ అయి ఉండాలంటే వాళ్ళ నేమ్ వాళ్ళ నెంబర్ ఇచ్చుకుంటే మన దగ్గర సేవ్ అయి ఉంటాయి. ఇప్పుడు మన దగ్గర సేవ్ అయి ఉంటే ఏంటి అంటే ఇప్పుడు మన ఫెస్టివల్స్కి ఏమైనా ఆఫర్స్ పెట్టినా ఏమైనా డిస్కౌంట్స్ పెట్టినా వాళ్ళకి మన సాఫ్ట్వేర్ నుంచి 1 క్లిక్తో మెసేజ్ పంపించుకోవచ్చు. అప్పుడు వాళ్ళు మెసేజ్ చూసి మళ్ళీ మన షాప్కి వచ్చి తీసుకుంటారు. అప్పుడు మన కస్టమర్ బేస్ పెరుగుతుంది అండ్ బిజినెస్ కూడా పెరుగుతుంది. అలా మనం కస్టమర్ డీటెయిల్స్ సేవ్ అయి ఉంచుకుంటే మనకి బెనిఫిట్ ఉంటుంది. ఎస్, కస్టమర్ డీటెయిల్స్ సేవ్ అవ్వాలా వద్దా అని అడుగుతుంది. ఎస్ కొట్టి ఇలా ఒక విండో ఓపెన్ అయితే ఎంటర్, వాళ్ళ నేమ్ ఇచ్చుకోవాలి. ఇక్కడ వాళ్ళ నేమ్ ఇచ్చి వాళ్ళ అడ్రస్ ఇచ్చి కంట్రోల్ కొడితే సేవ్ అయిపోతుంది. అదే నెక్స్ట్ టైం ఒకవేళ ఇదే కస్టమర్ వస్తే నెంబర్ వేయగానే వాళ్ళ నేమ్ అడ్రస్ ఆటోమేటిక్గా తీసేసుకుంటుంది. అది ఎంటర్ 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 అంటే కొడితే ఇక్కడ మనకి ప్రోడక్ట్ దగ్గర అవుతుంది. ఇప్పుడు మనకి గార్మెంట్స్ వాళ్ళంటే బార్ కోడ్ ఉంటుంది కాబట్టి ఐటమ్ మీద బార్ కోడ్ ఉంటుంది. అది స్కాన్ చేయగానే ఇక్కడ మనకి ఆటోమేటిక్గా వచ్చేస్తుంది. ఇప్పుడు నేను ఒక బార్ కోడ్ నెంబర్ ఇస్తాను, ఎంటర్ 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 కొట్టగానే ఐటమ్, దాని ఎక్సెల్, దాని సైజు, దాని రేట్ అన్నీ వచ్చేస్తాయి, ఆటోమేటిక్గా జనరేట్ అయిపోతుంది. అండ్ ఇక్కడ వాళ్ళకి ఎంత క్వాంటిటీ కావాలో అంత క్వాంటిటీ తీసుకోవాలి. ఇక్కడ 5 ఎంటర్. అండ్ మనకు ఐటమ్ వైజ్ ఏమైనా డిస్కౌంట్ ఇవ్వాలనుకుంటే డిస్కౌంట్ ఇచ్చుకోవచ్చు, ఎంటర్. అండ్ నెక్స్ట్ ఐటమ్కి ఏమేమి ఐటమ్స్ అన్ని తీసుకోవాలి, ఎంటర్. అండ్ ఇంకొక ఐటమ్ వేసి ఎంటర్. అండ్ ఎంత క్వాంటిటీ కావాలి, ఒక 2 ఎంటర్. అండ్ ఇక్కడ రేట్ దగ్గర కూడా చేంజ్ చేసుకోవచ్చు. 450 ఉంది, నేను ఇది ఒక 500 పెట్టాలనుకుంటాను, మన రేట్ కూడా చేంజ్ చేసుకోవచ్చు ఇక్కడ, ఎంటర్. అండ్ ఒక డిస్కౌంట్ వచ్చేసి ఒక 5% డిస్కౌంట్ ఇవ్వాలనుకుంటున్నాను నేను ఈ డ్రెస్కి, ఎంటర్ ఎంటర్ ఎంటర్. అలా ఎంటర్ కొట్టి ఐటమ్స్ అన్నీ అయిపోయాక కంట్రోల్ కొట్టాలి. కంట్రోల్ కొడితే ఇక్కడ మనకి కింద డిస్కౌంట్ దగ్గర అవుతుంది. ఒకవేళ ఐటమ్ వైజ్ కాకుండా మనం బిల్ మొత్తానికి ఒక డిస్కౌంట్ ఇచ్చుకోవాలనుకోండి, ఒక 10% అట్లా. ఒకవేళ పర్సెంటేజ్ రూపంలో ఇచ్చుకోవాలంటే ఇక్కడ ఆగింది కదా, ఇక్కడ బ్లూ కలర్లో ఇక్కడ ఇచ్చుకోవాలి. ఒకవేళ అమౌంట్ మొత్తానికి కలిపి ఒక 200 అమౌంట్ అట్లా ఇచ్చుకోవాలంటే ఇక్కడ మనకి ఇక్కడ ఇచ్చుకోవాలి. పర్సెంటేజ్ అయితే ఇక్కడ, అమౌంట్ అయితే ఇక్కడ బిల్ వైజ్గా ఇచ్చి ఎంటర్ కొట్టాలి. ఎంటర్ కొడితే ఇక్కడ మనకి మోడ్ ఆఫ్ పేమెంట్ ఒక విండో ఓపెన్ అవుతుంది. ఇప్పుడు మనకి ఒకవేళ కస్టమర్స్ క్యాష్లో కొన్ని, బ్యాంక్లో, యూపీఐలో కొన్ని అట్లా ఇస్తారు కదా అమౌంట్, అట్లా సెట్ చేసుకోవచ్చు. ఇక్కడ ఎంటర్ కొట్టగానే ఇక్కడ అమౌంట్ దగ్గర అవుతుంది. ఇప్పుడు 4673 అయింది. ఇప్పుడు నాకు ఒక 2000 క్యాష్లో ఇచ్చారనుకోండి, ఇక్కడ ఒక 2000 వేసుకోండి, ఎంటర్ కొట్టండి, ఎంటర్. మళ్ళీ ఇటు లెఫ్ట్ సైడ్కి వస్తుంది. ఒకవేళ యూపీఐలో ఇంకొక మిగతా అమౌంట్ ఇచ్చారంటే యూపీఐ సెలెక్ట్ చేసుకొని ఎంటర్ కొట్టండి. ఎంటర్ కొడితే మిగతా అమౌంట్ ఎంత ఉందో అది అడ్జస్ట్ చేసుకుంటుంది. అయిపోయాక ఎండ్కి కొట్టండి, ఎండ్కి కొడితే సేవ్ అయిపోతుంది. ఎండ్, సేవ్ అయిపోయింది. ఇక్కడ మనకు ఒకవేళ ప్రివ్యూ చూసుకోవాలనుకోండి, ఎఫ్ కొడితే ఇక్కడ మనకి ప్రివ్యూ చూసుకోవచ్చు. మనకి థర్మల్ ప్రింట్లో ప్రింట్ అనేది ఇలా వస్తుంది. ఇలా మన సాఫ్ట్వేర్లో గార్మెంట్స్ వాళ్ళు సేల్ ఎంట్రీ అనేది క్రియేట్ చేసుకోవచ్చు. సాఫ్ట్వేర్ గురించి మొత్తం తెలుసుకోవాలనుకుంటున్నారా? ఫ్రీ డెమో కోసం కింద ఉన్న నెంబర్కి ఇప్పుడే కాల్ చేయండి. మీ బిజినెస్ని స్మార్ట్గా మేనేజ్ చేయండి మార్క్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. ఇలాంటి మంచి ఫీచర్స్ మిస్ అవ్వకుండా మీకు నోటిఫికేషన్స్ వస్తాయి. థ్యాంక్ యూ.